కేకే గారు, ఇప్పుడు మంచి టఫ్ ఫైట్ నడుస్తుంది ఏపీలో. సో మీ సర్వే ప్రకారం 2019 ఎలక్షన్స్లో సీఎం ఎవరవుతారు అని అంటే అంటే మీ సర్వే ప్రకారం చెప్పండి, ఎవరవుతారు అని అంటే ఎవరి పేర్లు చెప్తారు? అసలు ఏ సీట్స్ ఎవరెవరికి వస్తాయి? మనం చేసిన 105 ఆల్మోస్ట్ 100 అని చెప్పి 101 చెప్తుంటే మొత్తం చేసిన 105 నియోజకవర్గాల్లో ఏది ఎక్కువ ఉంది ఏది తక్కువ ఉంది చెప్తాను. మనం చేయని దాని గురించి ఎక్కువ చాలా మందికి ఒక అసెస్ చేయగలుగుతారు. కడపలో ఎలా ఉంటుందో అందరికి ఎక్కువ మంది తెలుసు. కడప, నెల్లూరు, కర్నూలు, మనం చేయనటువంటి విజయవాడ కొంచెం టీడీపీ బాగానే ఉంటుంది. ఇవన్నీ అసెస్మెంట్ చేయగలుగుతారు. సో నేను అసెస్ చేసేసి నేను కూడా వాళ్ళకి అప్పుడు నాకు తేడా ఉంది, నేను చేసిన వరకే నేను మాట్లాడతాను. ఖచ్చితంగా దాన్ని బట్టి ఆస్కారం ఎక్కువ ఉంటుంది ఏంటి అనేది అది ఎవరో ఊహకు వదిలేస్తుంది. దాన్ని బట్టి ఆ పాయింట్ ఖచ్చితంగా నేను చెప్తే అది మామూలు అయిపోద్ది. ఇప్పుడు దాకా నా క్రెడిబిలిటీ అయిపోద్ది. నేనున్న స్థానంలో ఏది బలంగా ఉంటుందో అది చెప్పగలుగుతాను. ఇప్పుడు మనం చేసుకున్నటువంటి ఇప్పుడు 101 కన్సిడర్ చేస్తే ఖచ్చితంగా ఆ 4 పార్లమెంట్కి యాడ్ చేయడం జరిగింది. మిగతా ఈ పార్లమెంట్ స్థానాలు కలుపుతున్నాయి. కానీ ఇప్పుడు టీడీపీ జనసేన 17 స్థానాలు ఫస్ట్ పొజిషన్లో ఉందండి. 17 స్థానాల్లో ఫస్ట్ పొజిషన్లో ఉంది. 25 స్థానాల్లో టీడీపీ సెకండ్ పొజిషన్లో ఉంది. 20 స్థానాల్లో జనసేన సెకండ్ పొజిషన్లో ఉంది. 67 స్థానాల్లో ఫస్ట్ పొజిషన్లో ఉంది వైసీపీ. 67 సీట్స్లో అవుట్ ఆఫ్ 101 మనం చేసిన 101లో 67 సీట్స్ ఫస్ట్ పొజిషన్లో ఉంది. 67 స్థానాలు అంటే ఫర్ సపోజ్ సెకండ్ పొజిషన్ అన్ని దానికి డ్రాప్ అయిపోయినాయి అనుకోండి. ఇప్పుడున్న సెకండ్ పొజిషన్ అన్ని డ్రాప్ అయిపోయినాయి. 3000 ఓటింగ్, 2000 ఓటింగ్లు కూడా ఉన్నాయి దాంట్లో. 10,000 ఓటింగ్ లోపలంతా సెకండ్ పొజిషన్ అని చెప్పాం కదండి. సో ఇవన్నీ డ్రాప్ అయిపోతే ఫస్ట్ సపోజ్ సెకండ్ పొజిషన్ అన్ని డ్రాప్ అయిపోయినాయి, అన్ని డ్రాప్ అయిపోతే 17 స్థానాలు టీడీపీకి, 17 స్థానాలు జనసేనకి, 67 స్థానాలు వైసీపీకి వచ్చే అవకాశం ఉంది. కానీ అలా జరగదు జనరల్లీ. సెకండ్ పొజిషన్లోనే ఫస్ట్ పొజిషన్కి వస్తాయి, ఫస్ట్ పొజిషన్ నుండి సెకండ్ పొజిషన్లోకి వస్తాయి. కానీ ఎంత అనుకున్నా కానీ మనం అనుకున్న వాటిల్లో 50 సీట్లు అయితే ఖచ్చితంగా తగ్గవు. అంటే మన నా అంచనా ప్రకారం 101 నియోజకవర్గాల్లో సగం సీట్ల మటుకు ఖచ్చితంగా తగ్గవు. హాఫ్ మాత్రం అయితే మినిమం వస్తే ఇంకా ఒక 67 స్థానాల్లో మొదటి పొజిషన్లో ఉంది. ఒక 17 స్థానాలు ఓడిపోయింది అనుకున్నా కానీ 50 స్థానాలు అయితే మనం చేసిన వాటిలో ఖచ్చితంగా ఇక్కడ తగ్గవు. అంతవరకు అయితే నాకు నమ్మకం ఉంది. అవతల పుంజుకున్న 17 స్థానాలు, అవతల పుంజుకున్న కొన్ని సీట్లు. ఏమున్నాయండి వైఎస్ఆర్సీపీ 67 అంటే? 68 అంటే ఇప్పుడు మీకు ఓటింగ్ శాతం చెప్పినట్టు పర్సంటేజ్ చెప్పాం కదా సార్ ఓవరాల్గా. అదే మనం చేసిన అనంతపురం, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, ప్రకాశం, గుంటూరు సార్. ఇక్కడ ముఖ్యంగా అనంతపురంలో నాకు తెలిసి అనంతపురం, గుంటూరులో బాగా బలంగా ఉంది. అంటే అన్ని చోట్ల బలంగా ఉంది, బలం లేదని కాదు. కానీ వైజాగ్, ఈస్ట్ గోదావరి ఎక్కువ జనసేన ప్రభావం చూపిస్తుంది. అక్కడ కానీ జనసేన ఎక్కువ పుంజుకుందంటే అక్కడ సీట్స్ ఎక్కువ లాస్ అవుతాయి. అలాగే గుంటూరు, అనంతపురంలో టీడీపీ కూడా బలంగా ఉంది. అక్కడ కానీ టీడీపీ బలం పుంజుకుందంటే అక్కడ కొన్ని స్థానాలు కోల్పోవచ్చు. సో ఈ స్థానాలు కోల్పోకుండా ఖచ్చితంగా 50 అట్లాగే మెయింటైన్ చేయగలిగితే నేను చెప్పినట్టు మిగతా నేను చేయని నియోజకవర్గాల్లో 50% ఖచ్చితంగా ఉంటుంది. అంటే మొత్తం 175లో కావాల్సిన సీఎం క్యాండిడేట్ కానీ 88 నెంబర్ ఆఫ్ సీట్స్. అవుట్ ఆఫ్ 175 88 సీట్స్ వస్తారు. సో ఇక్కడ మనం చేసిన నియోజకవర్గాలన్నీ వైసీపీ బలంగా ఉన్న నియోజకవర్గాలు కాదు. మీరు కంపేర్ చేసుకుంటే మన అనంతపురం కానీ, ఈస్ట్ కానీ, వెస్ట్ కానీ, వైజాగ్ కానీ, గుంటూరు కానీ ఇవన్నీ మామూలుగా యాక్చువల్లీ కోర్ ఓట్ బ్యాంకింగ్ అటుపక్క ఎక్కువ ఉంది. నెల్లూరు కానీ, కడప కానీ అవి ఉంటాయి. మనం చేసిన ఇవన్నీ మామూలుగా టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గ జిల్లాలు, లేదా జనసేన బలంగా ఉన్న జిల్లాలు. ఇవన్నీ వీటిలో 50% తెచ్చుకోగలిగిందంటే మనం చేయనోట్లు వాటిలో 50% ఖచ్చితంగా తెచ్చుకోగలుగుతాను. నేనే ఎవరు అసెస్ని చెప్పగలుగుతాను. ఇప్పుడు గుంటూరు, నెల్లూరు వాటిలో ఖచ్చితంగా వాటి అందరికీ ఐడియా ఉంటుంది, వాటిలో బలంగా ఉంటుంది. సో ఖచ్చితంగా మన ఉన్న సీట్లో 50 కానీ తెచ్చుకోగలిగితే ఖచ్చితంగా రేపొద్దున 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి సీఎం అయ్యేదానికి ఎటువంటి అడ్డంకి లేదు. ఈ రెండుటి తేడా ఉంది. నేను కోరుకుంటున్నానా, జనాలు కోరుకుంటున్నాను అనేది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. నేను ఉన్న విషయం ఉన్నది చెప్తున్నాను. అట్లాగే. సో ఇవి టీడీపీకి వచ్చేటప్పటికి ఏమి ఉన్నాయండి అంటే మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్? టీడీపీకి యాక్చువల్లీ ఇప్పుడు మనం చేసిన పోయినసారి బలంగా ఉండేది. పోయినసారి అనంతపురం బలంగా ఉంది, వెస్ట్ గోదావరి బలంగా వచ్చింది, ఈస్ట్ గోదావరి బలంగా ఉంది, విశాఖపట్నం, గుంటూరు ఇవన్నీ పోయినసారి బలంగా వచ్చినాయి. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు ఈ ఓట్ బ్యాంకింగ్ చీలిపోవడం వల్ల అంటే ఒక బీజేపీ వేవ్ చీలిపోయింది, జనసేన వేవ్ అది సెపరేట్ ఓట్ బ్యాంకింగ్ అవుతుంది. స్ట్రాంగ్ ఓట్ బ్యాంకింగ్ టీడీపీకి మారదండి, అలాగే ఉంటుంది. కాబట్టి పోయినసారి కామన్ ఓట్ బ్యాంకింగ్ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్లుగా ఆయన ఉంటే బాగుంటుంది ప్రభుత్వం అనుకుని ఆ కామన్ ఓట్ బ్యాంకింగ్ వేసిన వాళ్ళలో ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చి వాళ్ళనే నిలబడితే వాళ్ళు 3 భాగాలుగా డివైడ్ అయిపోయారు. పర్లేదు బాగుంది అనుకునేవాళ్ళు, బాగా చేసేది ఆయన కాకపోతే మళ్ళీ రాదనుకునేవాళ్ళు, అసలు బాగలేదు అనుకునేవాళ్ళు.
ఈ బాగాలేదనుకునే 30% ఓట్ బ్యాంకింగ్ మళ్ళీ పోతుంది. ఓకే. అంటే పోయినసారి బీజేపీ ఓట్ బ్యాంకింగ్, జనసేన ఓట్ బ్యాంకింగ్, టీడీపీ ఓట్ బ్యాంకింగ్ కాకుండా న్యూట్రల్గా ఉండే వాళ్ళు ఎవరైతే చేశారో అదే 100% అనుకుంటే దాంట్లో ఒక 30% ఓట్ బ్యాంకింగ్ మటుకు తగ్గుతుంది. ఖచ్చితంగా వాళ్ళు కరెంట్ సిట్టింగ్ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉన్నారు. పాజిటివ్గా ఉండే వాళ్ళు కూడా 30% ఉంటారు, న్యూట్రల్గా ఉండే కూడా 30% ఉంటారు. లెట్స్ అస్యూమ్ న్యూట్రల్గా ఉండే వాళ్ళు కూడా వేసారనుకున్నా కానీ ఆ 30% నెగిటివ్ ఉండే వాళ్ళు ఓట్ బ్యాంకింగ్ తగ్గుతుంది. ఓకే. అది మెయిన్ ఎఫెక్ట్ అవుతుంది. ఆ తగ్గింది వైసీపీకి వెళ్తుందా, జనసేనకి వెళ్తుందా, అది నియోజకవర్గాలుగా మారిపోతూ ఉంటుంది. ఇక్కడ మెయిన్ పట్టున్న నియోజకవర్గాలు కోల్పోతుంది. ఈస్ట్ గోదావరి, వైజాగ్, గుంటూరు, అనంతపురం ఈ యాక్చువల్లీ పోయినసారి బాగా బలంగా నిలబడింది అనమాట. ఈ జిల్లాలే అనంతపురం, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి ముఖ్యంగా పోయినసారి టీడీపీ ప్రభుత్వాన్ని నిలబెట్టిందంటే ఈ జిల్లాలు. ఇవి తగ్గడం వల్ల ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంది. దాంతోపాటు మిగతా తగ్గుతున్నాయి. సో మీ క్యాలిక్యులేషన్ సర్వేస్ ప్రకారం జనసేన అసలు ఏంటి? 17 స్థానాల్లో ఫస్ట్ పొజిషన్లో ఉంది, 20 స్థానాల్లో సెకండ్ పొజిషన్లో ఉంది సార్. ఏంటి ఆ ఏరియాస్ ఏంటన్నా? అనంతపురంలో ఏ స్థానాలు లేవు, ఫస్ట్ పొజిషన్ లేదు, సెకండ్ పొజిషన్ లేదు. అనంతపురంలో ఒక్కటి కూడా గెలవదు ఖచ్చితంగా. ఓకే. గుంటూరులో ఫస్ట్ పొజిషన్ ఒకటి ఉంది, సెకండ్ పొజిషన్ 2 ఉన్నాయి. 3 స్థానాల్లో పోటీ పడుతుంది గుంటూరు మొత్తం మీద. ఈస్ట్ గోదావరి మెయిన్ టర్నింగ్ పాయింట్, దాదాపుగా 12 స్థానాల్లో పోటీ పడుతుంది. అంటే 7 పొజిషన్లో ఫస్ట్, 5 పొజిషన్లో సెకండ్ పొజిషన్లో. ఓకే. విశాఖపట్నంలో 7, 6 7 పొజిషన్లో ఫస్ట్ పొజిషన్లో ఉంది, 6 పొజిషన్లో సెకండ్ పొజిషన్లో ఉంది. మీరు ఇక్కడ చూసారంటే గమనించంటే ఈస్ట్ వెస్ట్ వైజాగ్, ఈస్ట్ గోదావరి. వైజాగ్లో 7, 5, ఈస్ట్ గోదావరిలో 7, 6. సారీ, వైజాగ్లో 7, 6, ఈస్ట్ గోదావరిలో 7, 5. ఇక్కడ బలంగా మామూలుగా ఇక్కడే వచ్చేసింది మీకు 12, ఇక్కడ 13, దాదాపు 25 నియోజకవర్గాలు ఇక్కడే వచ్చేసింది పోటీ పడేది. 27 నియోజకవర్గాలు, 25 నియోజకవర్గాల్లో పోటీ పడుతుంది ఖచ్చితంగా. 12, 13 ఇక్కడ బలంగా ఉందండి. ఇప్పుడు విజయనగరంలో ఏమీ రావు ఖచ్చితంగా. వెస్ట్ గోదావరిలో ఒక 7 స్థానాల్లో బలంగా పోటీ పడుతుంది. అంటే ఈ ఓవరాల్గా 27, ఇది ఒక 7 స్థానాల్లో వెస్ట్ గోదావరిలో, అంటే 2 స్థానాలు ఫస్ట్ పొజిషన్లో ఉంది. ఓకే. ఇవి సార్ మొత్తం ఓవరాల్ ఫిగర్స్. ఈ 3 సర్వే చేశారు కదా, ఈ 3 పార్టీలని సర్వే చేశారు. సో మీరు ఎక్కువగా చూసిన డ్రాబ్యాక్స్ ఏంటంటే ఈ 3 పార్టీల్లో, అంటే ఇంత మెజారిటీ వైఎస్ఆర్సీపీకి రావడానికి కారణం ఏంటి? సో ఇవి తగ్గడానికి కారణం ఏంటి అసలు? ఓట్ బ్యాంకింగ్ సార్. మామూలుగా 3 పార్టీల్లో 3 సేమ్ మైనస్ పాయింట్లు, ఎవరు వరాలు తక్కువ ఇవ్వలేదు. ఏ పార్టీ కూడా నేను విద్యను పట్టించుకోను, వైద్యాన్ని పట్టించుకోను, అది పట్టించుకొని అంటారు. వరాలు మేనిఫెస్టోలు చూసి ఓట్లు వేసేవాళ్ళు 190% లేదు సార్. మీరు కరడు కట్టినటువంటి వైసీపీ ఫాలో అయిన అడిగినా నవరత్నాలని పేరు చెప్తారు కానీ ఏంటి నవరత్నాలు అంటే చెప్పలేరు. కరడు కట్టిన జనసేన అభిమానులు కూర్చొని ఏంటంటే సిలిండర్ 1, 2 చెప్పగలుగుతారు, హైలైట్ చేసిన మటుకు చెప్తారు కానీ మిగతా కింద మర్చిపోతారు. టీడీపీ వాళ్ళైనా అంతే. సో మేనిఫెస్టోలో ఎవరైనా విద్యను వదిలేస్తాం, అడిదిరిగిడిదిరి చివరికి ఆడికే వస్తుంది. పథకాలను చూసి కదండి. ఓట్ బ్యాంకింగ్లు మంది డిఫరెంట్. ఓకే. మామూలుగా బయట కంట్రీస్లో ఎలా ఉంటుందంటే మీరు వస్తే ఏం చేస్తారనే దాని మీదే ఓటింగ్ జరుగుద్ది. డిఫరెన్స్ అర్థమవుతుందా? బయట కంట్రీస్లో మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ చేస్తానంటుంది, అందుకని నేను ఓటేస్తాననేది ఉంటాయి. నాకు నచ్చేవాడు ఏం చేద్దాం అనుకుంటున్నాడు అనేది మన దగ్గర ఉంటుంది. ఏం చేద్దాం అనుకుంటున్నాడు తర్వాత, నాకు నచ్చినోడు ఏం చేద్దాం అనుకుంటున్నాడు అప్పుడు వింటారు. మీకు ఓటేద్దాం అనుకుంటున్నా, ఏం చేస్తాం అనుకుంటున్నారు, ఆయన మేనిఫెస్టో ఏంటి అప్పుడు చూస్తారు. వాళ్ళు మేనిఫెస్టో చూసి ఓట్లు వేసే దేశం కాబట్టి కొంచెం బాగుపడుతుంది. మనోడు ఏ మేనిఫెస్టో ఇస్తున్నాడు చూద్దాం అనుకుంటున్నారు కాబట్టి మన దేశం ఎట్లా ఉంది. ఓకే సార్, అంటే ఫైనల్గా చెప్పండి, మీరు ఏ శాంపిల్స్ని బేస్ చేసుకొని ఈ సర్వేలు అంతా చేస్తున్నారు? ఒక నియోజకవర్గానికి మనం 4000 శాంపుల్స్ తీసుకోమంటాం సార్. దానికి మనకు సపోజ్ ఒక నియోజకవర్గంలో 9 మెంబర్స్ ఉండొచ్చు, 7 మెంబర్స్ ఉండొచ్చు, 8 మెంబర్స్ ఉండొచ్చు. పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, మామూలుగా ఏ రోజుకి ఆ రోజు మనం టెంపరీగా తీసుకునే వాళ్ళు ఉంటారు. సో మనం 4000 శాంపుల్స్ ర్యాండమ్గా అన్ని దగ్గర తీసుకుంటాం. అందరూ అని చెప్తారు, ర్యాండమ్గా తీసుకుంటారని చెప్తారు, ప్రతి సర్వే కంపెనీ చెప్తారు ఎవరైనా కానీ. అది ఎట్లా అంటే ఇప్పుడు మన దగ్గర ఒక యాప్ ఉంటుంది, నేను ఫాలో అప్ చేసేదానికి ఆ నిజంగా తిరుగుతున్నారా లేదా అనేది. టీ షాప్లో కూర్చొని శాంపుల్స్ అడిగేయచ్చు, కానీ నిజంగా అన్ని ఏరియాలు కవర్ చేస్తున్నాడా లేదా చూసుకుంటూ ఉంటాం. అట్లాగే సర్వేయర్ దగ్గర ఒక యాప్ ఉంటుంది, అంటే అతను సర్వే క్వశ్చన్స్ అయినా నాకు అప్డేట్ వస్తూ ఉంటాయి, అవి చూసుకుంటుంటాను. కొన్ని దగ్గర సర్వే ఇబ్బందిగా ఉందన్నప్పుడు పేపర్ మీద రాసుకుంటూ ఉంటారు, అన్ని రకాలు చేస్తుంటాం. సో ఈ 4000 శాంపుల్స్ కూడా మనం వాళ్ళు ట్రైన్ చేసే విధానం ఏంటంటే కరెక్ట్గా ఈ క్వశ్చన్ అడగండి, 2019లో ఎవరు సీఎం అవ్వాలనుకుంటున్నారు అన్న క్వశ్చన్ అనుకోండి. డైరెక్ట్గా పెద్ద ఆయన అన్నారు, పెద్ద ఆయన 2019లో ఎవరు ఏ పార్టీ రావాలనుకుంటున్నావు అని అడిగితే వాడు నీకు ఎందుకు చెప్పాలరా అంటాడు. ఫస్ట్ అయితే మాట్లాడండి, మీరు మనిషితో మాట్లాడుతున్నారు, కంప్యూటర్తో కాదు. వాళ్ళు మీరు ఇట్లాగే ఫిక్స్డ్ చేసి మీరు మనిషిని బట్టి ఒక అంచనా వేసి మామూలుగా మాట్లాడండి, ఏంటి ఎలా ఉంది పెద్ద, ఏ ఊర్లో ఎలా ఉందని చెప్పి, ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం అంటే 4 అడిగితే 2 చెప్తారు, 2 చెప్పకపోవచ్చు. పైగా ఈ మధ్య జరిగినటువంటి ఓట్లు తీసేస్తున్నారు, సర్వే కంపెనీ మీద వచ్చినటువంటి ఇబ్బందులు మాకు పడ్డావు. వ్యభిచారులు తిరిగే దగ్గర పతివ్రతలు కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది.
ఖచ్చితంగా ఆ రోడ్లో వాళ్ళిద్దరు ఉన్నా కానీ వాళ్ళిద్దరు కూడా అదే ఉంటుంది. సో మేము కూడా ఇబ్బంది పడ్డాం, మళ్ళీ మాట్లాడించాను. అందుకని నేను దరిదాపులుగానే ఉంటాను. నేను ఆల్మోస్ట్ ఎలా జరిగినా ఎక్కడో దగ్గర దరిదాపులో ఉంటాను. నేను కానీ మా మేనేజర్స్ కానీ ఎవరో దరిదాపులో ఉంటారు, కాంటాక్ట్లో ఉంటారు. ఫోన్ చేసి వెళ్ళేటట్టు చూసుకోండి, ఇది ఛానల్ ఓపెన్ కానీ కంపెనీ హైడ్ చేసి ఏది మాట్లాడను, ఏది చేయించను. ఆ క్రెడిబిలిటీ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ సక్సెస్లో ఉన్నాం. ఇంతమంది ఎక్కువ మంది ఫాలో చేస్తున్నారు. సో థ్యాంక్ యూ కేకే గారు, థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ. ఎందుకంటే మీకున్న 105 నియోజకవర్గాల్లో మంచి సర్వే చేశారు. థ్యాంక్ యూ. సో మొత్తం పార్లమెంట్ స్థానాలు ఎవరెవరికి ఎక్కువ వస్తాయి అనేది క్లియర్గా చెప్పారు మీ సర్వే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.